అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో అంటే మొన్నటి నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది కాబట్టి ఇంకెక్కువ రాజకీయాల్లో ఇంకా యాక్టివ్ అయిపోతున్నారు అందరూ. సో ఇప్పుడు పిఠాపురం నుంచి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పటి నుంచి అక్కడ కొంచెం ఒక వ్యతిరేకత అనేది మొదలైంది. ఇప్పుడు ఒక మాట అంటున్నారు ఏంటంటే అంటే 10,000 ఓటుకు 10,000 ఇస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కమెంట్ చేశారు. దానికి ఖండిస్తూ వంగ గీత ఒక మాట అన్నారు, ఫస్ట్ చూసి మాట్లాడండి ఏం జరుగుతుంది అని, అట్లా గుడ్డిగా చెప్పేయకండి అన్నారు. అండ్ వంగ గీత కూడా అప్పుడు ప్రజారాజ్యం నుంచే వచ్చింది, ఆమెకు మేమే రాజకీయ జీవితం భవిష్యత్తు ఇచ్చాము అని చెప్పేసి కూడా అన్నారు. మీరేమంటారు దీనికి? ఇప్పుడు వంగగీత గారు భవిష్యత్తు ఏమి పీఆర్పీ ఏమి ఉండదు, కానీ వంగగీత గారు రాజకీయ నాయకురాలు. ఆమె రాజ్యసభ చేసింది, టీడీపీ లైఫ్ ఇచ్చింది, టీడీపీ జీవితం ఇచ్చింది, అదైతే మనం చెప్పగలుగుతాం. తర్వాత ఏంటంటే ఆమె మొత్తం టోటల్గా రాజకీయాల్లో పీఆర్పీకి వచ్చింది, పీఆర్పీలో గెలిచింది. ఆమె ఎమ్మెల్యేగా గెలవాలి చిరంజీవి గారి వల్ల గెలిచింది, పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచింది, అదైతే ఓకే. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఓటికి 10,000 ఇచ్చారని కొన్ని మాట్లాడినా తప్పే, మేము తీసుకున్నామన్న మాట తప్పే. ప్రజలు మనం ఓటిచ్చి కొనగలము అన్నంత స్టేజ్కి వచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఇస్ ఫెయిల్ అయినట్ట, ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయినట్ట. డబ్బు లేకుండా రాజకీయం చేయలేమా? డబ్బు లేకుండా రాజకీయం అవదా? ఇవన్నీ మనం కూడా ఆలోచించాలి. ప్రజల్ని మనం చులకనంగా మాట్లాడకూడదు, చులకనంగా చూడకూడదు. అది గీతా గారు చూసి మాట్లాడాలన్నా అయితే వంగా గీతా గారిని ఆయన కొంచెం చదువుతో నేను చూసింది ఏం చూసింది, అమ్మ మీరు ఆల్రెడీ మా పీఆర్పీ నుంచి వచ్చారు కదా, అవసరమైతే మీరు రండి అమ్మ మాకు మా పార్టీకి వచ్చేయండి అని అన్నారు. అంటే వచ్చేయండి అని అంటే కారణాలు కూడా ఏమున్నాయంటే, వంగా గీతా గారు ఒకరి దగ్గర ఎవరి దగ్గర అన్నారంట. ఆమె ఏమన్నారంట, సార్ ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి మీద నిల్చోలేను, పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు వేరే సీటు మార్చండి అని ఎక్కడో అధినాయకుడికి చెప్పినట్టు, ఆ అధినాయకుడి దగ్గర నుంచి ఎవరో బయటకు వచ్చినట్టు ఈ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే నాకు వాళ్ళ మీద కొంచెం నేను ఎక్కువ చేయలేను, నాకు వాళ్ళు ఉన్నా కొంచెం నాకు లైఫ్ ఇచ్చారన్న దాంట్లో ఏదో సంథింగ్ ఆ దాంట్లో కొన్ని ఆమెకి ఇబ్బందికరంగా విషయం ఉందని తెలిసి అలాగే ఇబ్బంది ఉంటే మీరు వైసీపీ మా పార్టీకి వచ్చేయండి అమ్మా అని అడిగాడు. అది తప్పేమీ కాదు, ఎవరైనా అడుగుతారు, స్వాగతిస్తారు. అమ్మ మా పార్టీకి రండి, మా పార్టీకి రండి, ఎందుకంటే మీకు 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 పార్టీకి రండి అంటే వాల్యూ ఉండేట్టు లెక్క కదా, పార్టీకి రావద్దంటే కానీ పార్టీకి రండి అంటే వాల్యూ ఉన్నట్టు లెక్క. కాబట్టి మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. మీరు కాపు ఆడపరిచే, దాన్ని ఎవరు కాదనరు. ఆయన కాపు బిడ్డే, ఆయన కాదనరు. ముద్రగడ్డ భద్రం కాపు నాయకుడే, వాళ్ళు ఎవరు కాదనరు. కానీ మీ ముగ్గురికి కాపులు ఓటేస్తే గెలరు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ చిట్టుబల్జీలు అక్కడ ఎవరో రాజులు కమ్మాసు రెడ్డిలు అందరూ ఓట్లు వేస్తే, కులం మతం లేకుండా ముస్లిమ్స్ అందరూ ఓట్లు వేస్తే గెలుస్తారు, క్రైస్తవులు కదా. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాను తప్ప మేమేం చెప్పు మేము కాపు నాయకులు అంటే కాపులు ఓటేస్తే గెలుస్తారని తెగమలు ఓటేయొద్దా కదా. అందుకనే కాపుల నుంచి అందరూ ఓటేయాలి. పవన్ కళ్యాణ్ గారు అందరు నాయకుడు, నాట్ ఓన్లీ కాపు నాయకుడు. ముద్రగడ్డ గారు ఓన్లీ కాపు నాయకుడు కదా. మీరు కాపు ఆడపరిచి అయినా 100% మీరు కాపు ఆడపరిచి, మీకు అందరూ కావాలమ్మా. కనుక ఎవరైనా గెలవాలని, పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటారు. అలాగే మీరు గెలవాలని మీరు కోరుకుంటారు, తప్పే. నించున్న వాళ్ళు ప్రతి వాళ్ళు గెలవాలని, ఇండిపెండెంట్ నించున్న వాళ్ళు గెలవాలని కోరుకుంటారు, తప్పే ఉందంటే చెప్పండి. కనుక పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా మీరు మాట్లాడాలని అపార్థం చేసుకోవద్దు. అయితే ఇప్పుడు అలాగే పిఠాపురం నుంచి ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పేసి టీడీపీ ఇన్ఛార్జ్, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ గారు అంటున్నారు. దానికి మీరేమంటారు? తప్పలేదు కదా. ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో దాని మీద ఒక పోటీ పెట్టుకున్నాడు కాబట్టి, ఆయన ఎవరు వర్క్ చేసుకున్నాడు కాబట్టి టీడీపీ సీటు ఆశిస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి నేను త్యాగం చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక ఎంపీకి వెళ్తే నాకు ఆ సీట్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. తప్పే ఉంది. అప్పుడు అధినాయకత్వం అడుగుతున్నాడు, ఎవరిని అడగట్లేదు, ప్రజలను అడగట్లేదు. ఆయన నా అధినాయకుడు నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు, తప్పేం లేదే, యాజ్ రైట్. సార్ చంద్రబాబు నాయుడు రాజకీయ వికలాంగుడు అని చెప్పేసి పెద్దిరెడ్డి అన్నారు. దానికి అచ్చెన్నాయుడు గారు ఒక కౌంటర్ కూడా వేశారు. దానికి మీరేమంటారు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చాలా పెద్ద వ్యక్తి. ఓకే, మీ ఇద్దరికి కూడా ఏజ్లో తేడా లేదు, ఇద్దరు కూడా ఏదైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు రాజకీయ మీరు రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని మీరు కాంట్రాక్టులు చేస్తున్నారు, మీరు మీ అబ్బాయి. అలాగని మేమంటారా?
ఇప్పుడు వికలాంగుడు అంటే అర్థం ఏంటి? అంటే మీరు వాళ్ళని అవమానిస్తున్నారా? అంటే వికలాంగులు అంటే అంత చీపా? వికలాంగులు అంటే మీకు ఏమైనా అంటే వికలాంగులు అంటే మీకు అంత ఏళన చేస్తున్నారు అంటే డబ్బు ఉందని అహంకారమా? డబ్బు ఉందని మదమా? అంటే మేము డబ్బు ఉంది మేము ఏమైనా చేయగలుగుతామన్నా? కరెక్ట్ కాదు కదా. పెద్ద అయినా చంద్రబాబు మీ ఊరైనా మీ ఏరియా అయినా మీ సహచరుడు ఆ పార్టీలు వేరు అవ్వచ్చు, కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన అంటే నాకు గౌరవం ఉంది, కానీ ఇలా ఇది కరెక్ట్ కాదు. ఈ రాజకీయాల్లో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము కూడా పెద్దలు, ఆయన ఏమో మాట్లాడాలంటే మాకు కూడా గౌరవం అడ్డు వస్తుంది. ఆయన గౌరవం మాకు కూడా ఆయన అంటే మంచి గౌరవం ఉంది. వాళ్ళ అబ్బాయి అన్నా కూడా అందరూ మంచిగా మాకు ఉంది. కాబట్టి కరెక్ట్ కాదు ఏమో అనేది మా ఉద్దేశం. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఇది అంత పెద్ద ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ అది ఆయననే పెద్దిరెడ్డి గారే ఓ మాట అన్నారు ఏంటంటే పొత్తులు లేకుండా రమ్మని చెప్పండి పోటీలోకి, మాఫియాతో పొత్తులు పెట్టుకొని వచ్చారు అంటే బీజేపీని ఇండైరెక్ట్గా అంటున్నారు. మాఫియాతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్లోకి దిగబోతున్నారు, ఎందుకు డైరెక్ట్గా ఒక్కరు రండి అని చెప్పేసి అంటున్నారు. అంటే మాఫియా అంటే బీజేపీయా జనసేన? మాఫియాతో పొత్తులు పెట్టుకున్నారు, అది డైరెక్ట్గా చెప్పొచ్చుగా మాట. బీజేపీ అని చెప్పొచ్చుగా. ఆ చెప్పే ధైర్యం మీకు లేదా? అక్కడ మీరు అనౌన్స్ చేసిన వెంటనే మీ అధినాయకుడు మిమ్మల్ని తీసేస్తాడు, మీ కాంట్రాక్ట్లు అన్నీ కట్ అయిపోతాయి. కనుక మీకేం ధైర్యం లేదో వాళ్ళు మీరు మా పొత్తులు పెట్టుకుని ఉన్నారు, మీకు భయమా? పొత్తులు పెట్టుకున్నారు కాబట్టి మీరు ఓడిపోతారని భయమా? మరి ధైర్యంగా మీరు సింగిల్గా సింగిల్గా వస్తుందిగా, గెలవండి, గెలిచి చెప్పండి. ఈరోజు బీజేపీ వాళ్ళు వీళ్ళు మీరు ఆ మాట్లాడడం ఎందుకు? కనుక బీజేపీని మీరు మాఫియా అనడం అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నారు, మీ అధినాయకుడికి వదిలేస్తున్నారు. బీజేపీ అనేది అది ఏంటి అనేది మీకు వాళ్ళకి లోపాయకార పొత్తులు అనేది విజయసాయి రెడ్డి గారికి డైరెక్ట్గా మీ అబ్బాయికి విజయసాయి రెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టి, అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కాబట్టి వాళ్ళని అడిగితే ఆ మాఫియానా బీజేపీ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. కనుక పొత్తులు మీరు పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎన్డీఏలో మీరు సపోర్ట్ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. కనుక ఎన్డీఏ కూటమిలో కొట్టుకుంటున్నారు, మీరు యూపీఏ కూటమితో కొట్టుకోవట్లేదు. యూపీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ. కనుక మీరందరూ ఒకటే, వైసీపీ ఒకటే, టీడీపీ ఒకటే, జనసేన ఒకటే, బీజేపీ ఒకటే, ఎన్డీఏ కూటమి. కనుక ఎన్డీఏ కూటమిని ఎవరితో కొట్టుకుంటున్నారండి ఇక్కడ? యూపీఏ కూటమి ఎవరు? షర్మిలారెడ్డి గారు, సిపిఎం. కనుక అలాగే చూడాల్సి వస్తుంది. అక్కడ ఎన్డీఏ కూటమితో కొట్టుకుంటే ఎవరు గెలిచినా ఎన్డీఏ కూటమే. కనుక వాళ్ళకి అక్కడ ఏమైనా ప్రజలు పిచ్చోలు అవుతారు తప్ప ఏముండదు. అండ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ఇప్పుడు అయిపోయింది. అయితే బీజేపీ వల్ల ఇప్పుడు మైనారిటీలు వెనకడుగు వేసే అవకాశం ఉంది. అంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం బీజేపీ మైనారిటీస్కి కొంచెం వ్యతిరేకంగా పనిచేస్తుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుకునే విషయమే. దీనికి మీరేమంటారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ అంటే ఖచ్చితంగా మైనారిటీలకు సపోర్ట్ చేసే పార్టీ. ఇప్పుడు వీళ్ళిద్దరి కలయిక మైనారిటీలకు ఏమన్నా ఓట్లు చీలే అవకాశం ఉందంటారా, లేకపోతే మైనారిటీలకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందంటారా? మైనస్, టీడీపీకి మైనస్. ఆ విషయంలోనే మైనార్టీస్ ఓట్లు కానీ క్రిస్టియన్ ఓట్లు కానీ అన్నీ మైనస్. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా మైనార్టీలకు ఎప్పుడు కూడా దూరంగానే కొంచెం ఉంటుంది కాబట్టి బీజేపీకి వాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి ఇది టీడీపీ పార్టీకి మైనస్. అందుకంటే నాకు పొత్తు పెట్టుకోవడం వల్ల మీ తర్వాత ఎన్డీఏలో చేరొచ్చు, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకొని 0%లో ఉన్న కాంగ్రెస్ బీజేపీ పార్టీని పొత్తు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదేమో. పెట్టుకోవడం వల్ల చంద్రబాబు గారికి నష్టమే. అండ్ ఇప్పుడు మీరు ఇందాకనే అన్నారు బీజేపీ డైరెక్ట్గా టీడీపీతో ఇండైరెక్ట్గా వైసీపీతో ఉంది అంటే టీడీపీని తొక్కేయడానికే బీజేపీ పొత్తు పెట్టుకుంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి మీరేమంటారు? అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి బీజేపీతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు టీడీపీని తొక్కేయడానికి ప్లానింగ్ వేశారు. ఆ స్కెచ్లో చంద్రబాబు నాయుడు గారు పడ్డారు అనుకుంటున్నారు. అది నిజమే అవ్వచ్చు, ఎందుకంటే కొన్ని మరి ఈ పొత్తు వల్ల కొంచెం నష్టమే జరుగుతుందని అనుకుంటున్నారు.